కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడటంతో తెలంగాణలో వ్యవసాయం పనులు జోరుగా సాగుతున్నాయి. పంట వేసిన వెంటనే ఎరువులు వేయాల్సిందే. అలాంటిది రైతులు పరుగున సొసైటీల ముందు వాలిపోతున్నారు. ఇంకేముంది, నో స్టాక్ బోర్డులతో షాక్ తిన్న రైతుల బాధ అంతా ఇంత కాదు. ఇది ఒక్క రోజు కాదు, కొన్ని రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రిళ్లు కూడా షాపుల ముందే జాగారం చేస్తున్నారు రైతులు. ఎంత చేసినా 1-2 బ్యాగులే ఇస్తున్నారు. ఇదేంటని అడిగితే సర్కార్ ఆర్డర్స్ అంటూ అధికారులు బెదిరిస్తున్నారని వాపోతున్నారు రైతులు. ఇలా ఇక్కడ అక్కడ అని కాదు, రాష్ట్రం అంతటా ఇదే సిచ్యువేషన్ ఏర్పడిందని అన్నదాతల ఆవేదన. సరిపోను యూరియా పంపిణీ లేకపోవడంతో అన్నదాతలు గోసపడుతున్నారు, నానా తంటాలు పడుతున్నారు. వృద్ధులు, మహిళలు అన్న తేడా లేకుండా రాత్రంతా సొసైటీ ఆఫీసుల ముందే పడిగాపులు కాస్తున్నారు. అరకొరగా వస్తున్న లోడ్లతో తోపులాటలు కూడా జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కురవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు తోపులాట జరిగింది. ఓ వృద్ధుడి తల పగిలిపోవడంతో హాస్పిటల్ పాలయ్యాడు. ఇలాంటి ఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ లోపమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రాజకీయ నేతలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారన్న వాదన కూడా ఉంది. రాష్ట్రం కేంద్రంపై అపవాదు వేస్తే కేంద్రం మాత్రం రాష్ట్ర సర్కారుకు ప్రణాళిక లేకపోవటమేనని కౌంటర్ ఇస్తోంది. ఇలా కాకుండా ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? రైతుల గోడు పట్టించుకునేదెవరు? రాష్ట్రమా, కేంద్రమా? ఎవరు తీరుస్తారు అన్నదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. యూరియా కోసం రైతులు సొసైటీల దగ్గర పడుతున్న అరిగోసకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు లైవ్ లో. శ్రీకాంత్, ఓవర్ టు యూ. సుధా, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా నడుస్తోంది. కలెక్టర్లు కదులుతున్నారు, కానీ యూరియా మాత్రం తెలంగాణలో రైతులకు అందడం లేదు. రైతులు ఒకవేళ సెంటర్స్ దగ్గరకు వస్తే 2 బస్తాలు లేదంటే 1 బస్తా ఇచ్చి పంపుతున్నారు. అది కూడా లైన్లలో గంటల తరబడి పడిగాపులు కాస్తే, లేదంటే చెప్పులు లైన్లో నిల్చోబెడితే ఈరోజు రైతులకు యూరియా 1 బస్తా 2 బస్తాలు మాత్రం ఇస్తున్నారు. మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈలోపు వర్షాలు పడ్డాయి, కలుపు తీయాలి, కలుపు తీసిన తర్వాత యూరియా చల్లాలి, మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ చల్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా ఒక రైతుకు 1 ఎకరానికి దరిదాపు 2 నుంచి 3 బస్తాల యూరియా అవసరం పడితే, ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు పోయి లైన్లో నిల్చుంటే కేవలం 1 బస్తా 2 బస్తా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. లేదు తర్వాత రండి అని మాట్లాడుతున్నారు. ఒకవేళ అధికారులు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అధికారులకు, ఎక్కువ తక్కువ ఇవ్వద్దు, ఆధార్ కార్డు బేస్ మీద 1-2 మాత్రమే ఇవ్వాలని చెప్పేసి. సో ఇట్లా రైతులు ఉదయాన్నే రోడ్ల మీదకి వచ్చి లైన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పొద్దున్నే జనరల్ గా రైతులు అయితే ఇంట్లో ఉంటారు, లేదంటే పొలం దగ్గర ఉంటారు, బావి దగ్గర ఉంటారు. ఇంతకు మించి వేరే జీవితం ఉండదు. బట్ అట్లాంటి రైతులు ఏదో యువత సినిమా టికెట్ల కోసం నిల్చున్నట్టు, లేదంటే ఒక దైవ దర్శనానికి క్యూ లైన్లో నిల్చున్నట్టు, శివరాత్రి పండుగ రోజు శివుడి దర్శనం కోసం భారీ లైన్లు కట్టినట్టు యూరియా కోసం లైన్లు కట్టాల్సి రావడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందని చెప్పాలి. గతంలో బఫర్ స్టాక్ మెయింటైన్ చేసేది ప్రభుత్వం, ఇండెంట్ కేంద్రానికి ముందే పంపించేది, ఎండాకాలంలోనే ఇండెంట్ పెట్టుకునేది. సో రాష్ట్రంలో వర్షాలు కురిసేటువంటి సమయానికి యూరియా ఉండి ఇంకా కొంత బఫర్ స్టాక్ ను కూడా మెయింటైన్ చేసినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. సో ఇప్పుడు తెలంగాణలో 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మాత్రం కేవలం 2 లక్షల టన్నుల కొరత ఏర్పడ్డది. ఇప్పటికీ 5 లక్షలు మాత్రమే, 4 లక్షల నుంచి 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే రావడం జరిగింది. సో ఇంకా సగానికి సగం యూరియా అందాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఏ మారుమూల పల్లెల్లో చూసినా యూరియా సెంటర్స్ దగ్గర, ఐకేపీ సెంటర్స్ దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు, యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ లారీలో గోడౌన్లకి యూరియా వచ్చినా కానీ అక్కడ నుంచి వెంటనే స్టాక్అవుట్ అయిపోతుంది, మళ్ళీ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. దీనికి సొల్యూషన్ ఏంటి? కేంద్రం రాష్ట్రం మీద నెట్టేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ ఇయ్యలేదు మాకని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద నెట్టేస్తుంది, మాకు యూరియా సరఫరా చేయట్లేదు అని చెప్పేసి. రైట్, ఒకసారి మాట్లాడదాం. ప్రశాంత్ ఉన్నారు, మా కరెస్పాండెంట్ వరంగల్ నుంచి. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. యా ప్రశాంత్, నిన్న ఆల్రెడీ కొంతమంది రైతులతో మనం మాట్లాడడం జరిగింది. నిన్న మాట్లాడిన తర్వాత ఏమైనా కదలికలు వచ్చాయా? కదలికలు వస్తే అధికారుల్లో వచ్చాయా, లేదంటే స్టాక్ డౌన్లోడ్ చేసుకోవడంలో వచ్చిందా? సరిపడా స్టాక్ ఉందా? ఏంటి పరిస్థితి వరంగల్ ఉమ్మడి జిల్లాలో?
ఎస్ శ్రీకాంత్, మొత్తానికైతే యూరియా కోసము రైతులు పడుతున్న కష్టాల పైన మాత్రం మన ఐ న్యూస్ ద్వారా ఆ రైతులను, ఇటు వ్యవసాయ శాఖ అధికారులను, ప్రజలను, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ద్వారా మాత్రం కొంత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లా కలెక్టర్లు అయితే కదలిక వచ్చింది. 6 జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి అటు ప్రాథమిక సహకార కేంద్రాల ద్వారా సబ్సిడీ యూరియాను రైతులకు సకాలంలో అందించేందుకైతే అటు పక్కా ప్రణాళికలు చేశారు. ఏదైతే బారులు తీరుతున్నటువంటి రైతుల వద్దకు అధికంగా యూరియాను పంపించేసి ఇప్పటికి ప్రస్తుతానికి అటు రైతులకు ఏ యూరియా కావాలి, ప్యాడీ రైతులకు దొడ్డు యూరియా, ఇటు పత్తి, కూరగాయలు, మిర్చి రైతులకు సన్న యూరియాను డివైడ్ చేసేసి ఏ రైతులకు ఏ యూరియా ఎప్పుడు కావాలి, ఈ యొక్క ఆగస్టు మన వాటాను, తెలంగాణ వాటాను సంపూర్ణంగా వాడుకొని అటు రైతులకు సకాలంలో అందించేందుకైతే ఇటు 6 జిల్లా కలెక్టర్లు అయితే అప్రమత్తం అయ్యారు. మనం ఐ న్యూస్ రైతుల గోడును వినిపించడం ద్వారా మాత్రం అయితే ఈ యొక్క కలెక్టర్లలో కదలిక వచ్చింది. ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్యంగా వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లు అయితే నిన్న ఈ రోజు అటు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏ మండలాలలో కొరత ఉన్నది, ఏ మండలాలలో స్టాక్ ఎక్కువగా ఉన్నది, స్టాక్ బోర్డులను కూడా ఎప్పటికప్పుడు డిస్ప్లే చేయాలి, రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పేసి కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రైతులు ఏ మండల కేంద్రాలలో అయితే బారులు తీరారో అక్కడికి వెంటనే అధిక లోడును పంపించేసి రైతుల సమస్యను తీర్చారు. ఈ రోజు మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమైంది. హన్మకొండ జిల్లాలోని అసన్పర్తి మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం 6 గంటలకు రైతులు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో బారులు తీరారు. అక్కడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 7 గంటలకు చేరుకునే లోపే అటు కలెక్టర్ కు ఫోన్ చేయగానే వెంటనే అక్కడికి అధిక లోడును పంపించేసి ప్రస్తుతానికి ప్యాడీ రైతులకు కావాల్సిన దొడ్డు యూరియాను వెంటనే తక్షణమే ఒక లోడును అక్కడికి ఏడీతో మాట్లాడి కలెక్టర్ పంపించింది. వెంటనే అక్కడ రైతులు ఆ టోకెన్లు తీసుకొని సాయంకాలం లేదా రేపు ఉదయం ప్యాడీ రైతులకు దొడ్డు యూరియా, మిగతా రైతులకు సన్న యూరియాను డివైడ్ చేసి పంపిణీ చేస్తున్నాము. దానికి రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు. ప్రతి రైతుకు ఈ రోజు రేపు ఈ వారానికి సంబంధించి కోటాలో 2 బస్తాలు ఎకరానికి 2 ఇస్తాము, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎక్స్ట్రా బస్తాలు కూడా ఇస్తామని అధికారులు చెప్పడంతో అక్కడ రైతులు టోకెన్లు తీసుకొని పావుగంటలో అక్కడ వెకెట్ చేసిన పరిస్థితి. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే భూపాలపల్లి, ములుగు జిల్లాలలో మంత్రి సీతక్క చొరవతో అయితే ఎక్కడ కూడా రైతులకు యూరియా కొరత లేకుండా జరిగింది. అయితే మహబూబాబాద్ లో గత వారం రోజులుగా రైతులు ఇబ్బందులు పడ్డారు. అయితే నిన్న ఈ రోజు కలెక్టరు, జాయింట్ కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి మండల కేంద్రంలో ఉదయం నుంచి విజిట్స్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి డాటాను కూడా తీసుకొని రైతులు ఎందుకు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిల్చునే అవసరాలు వస్తున్నాయి, వాళ్ళకి ఎందుకు సరైన సమయానికి యూరియా అందించలేకపోతున్నారని అటు మండల శాఖ అధికారుల పైన అటు జిల్లా కలెక్టర్ కన్నెర్ర చేయడమే కాకుండా ఇటు ఏ రైతులకు ఏ స్టాక్ అవసరం ఉందో, ఎంత స్టాక్ అవసరం ఉందో వాళ్ళతోటి వెంటనే మాట్లాడి ఆ స్టాక్ ను అందించడంతో అయితే నిన్న ఈ రోజు కొంత గొడవ సద్దుమణిగినట్టయితే కనిపిస్తుంది. రైతులకు ఈ వారంలో, గత వారంలో కురిసిన భారీ వర్షాలకైతే తాత్కాలికంగా రైతులకు సద్దుమణిగిస్తున్నారు కనిపిస్తోంది. ప్రశాంత్, నిన్న మన ఎఫెక్ట్ ఐ న్యూస్ నిన్న చేసినటువంటి కథనం ఏదైతే ఉందో, నిన్న చేసినటువంటి డ్రైవ్ కి కొంత అధికారుల్లో చల్లంగా కనిపిస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ. బట్ పూర్తి స్థాయిలో అధికారులకు రైతులకు యూరియా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం దగ్గర ఉంది, కానీ స్టాక్ లేదు ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఒక సమీక్ష ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుందా? అధికారులు కదిలినంత మాత్రాన యూరియా రావాలని రూల్ ఏం లేదు కదా. సో ఇప్పుడు కేంద్రంతో చర్చలు జరపాలి. ముందే ఎండాకాలంలోనే కేంద్రం దగ్గరికి మంత్రులు వెళ్ళాలి, అధికారులను పంపిస్తూ ఉండాలి, యూరియాని దిగుమతి చేసుకోవాలి, బఫర్ స్టాక్ ను కూడా మెయింటైన్ చేయాలి. సో ప్రస్తుతానికి ఉన్న బఫర్ స్టాక్ 3 లక్షల టన్నులు కూడా అయిపోయింది. సో ఇప్పుడు యూరియా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి, ఈ వ్యవసాయానికి ఈసారి యూరియా అందేటువంటి పరిస్థితి ఉందా, ఇక లేదనుకోవచ్చా? ఎస్ శ్రీకాంత్, మనము మొదటి నుంచి కూడా ఏప్రిల్ నెలలో ఇవ్వాల్సిన డిపిఆర్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వకపోవడంతో జూన్ నెల నుంచి మన ఐ న్యూస్ ద్వారా అటు వ్యవసాయ శాఖ అధికారులను, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాం, వాళ్ళని అవేర్నెస్ చేస్తున్నాం. రైతులకు రాబో రోజులలో భారీ వర్షాల నేపథ్యంలో రైతులకి కష్టాలు తప్పట్లేదని మనం మొదటి నుంచి చెప్తున్నా కూడా వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వం యొక్క మొండి వైఖరి కారణంగా ఈ యొక్క పరిస్థితి 100% వచ్చింది. అయితే ఆగస్టు నెలలో కొంత 3వ వారంలో భారీ వర్షాలు కురవడంతో అయితే రైతులు పనులలో నిమగ్నం కావడంతో ఈ వారం మొత్తం కూడా యూరియా కొరత ఏర్పడింది. అయితే మరో 15 రోజులలో మళ్ళీ కలుపులు తీసాక మళ్ళా ప్యాడీకి, మళ్ళా
పత్తికి మిర్చికి మళ్ళీ అవసరం ఉంటుంది. మళ్ళీ సెప్టెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా మళ్ళీ రైతులకు యూరియా షార్టేజ్ ఉంటుంది. అయితే ఇప్పటికైనా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వం అప్రమత్తమై సెప్టెంబర్ కోటానన్నా సమృద్ధిగా తీసుకొని వస్తే రైతులకు సకాలంలో యూరియా అందించినప్పుడే ఈ యొక్క రైతులకు సరైన సమయానికి యూరియా అందుతుంది. సెప్టెంబర్ నెలలో మళ్ళీ వాటా గనక కేంద్రం తగ్గించి పంపించినట్లయితే మళ్ళీ ఈ సమస్య పునరావృతం అవుతుంది. ఎందుకంటే ప్యాడీ రైతులకు, ముఖ్యంగా వరి రైతులకు, గోధుమ రైతులకు అయితే దొడ్డు యూరియా అవసరం ఉంది శ్రీకాంత్. అది ఎందుకంటే తొలుత నాటు వేసినప్పుడు గడ్డి మందుతో పాటు యూరియా వేస్తారు దానికి బలానికి. తర్వాత మొదటి దశ కలుపులు తీసాక మళ్ళీ సెప్టెంబర్ మొదటి వారంలో మళ్ళీ యూరియా వేసినప్పుడే అది ఆ దసరా నాటికి అది పొట్టకొస్తుంటుంది. అదే విధంగా పత్తి, మిర్చి కూడా సన్న యూరియా అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సన్న యూరియా స్టాక్ కూడా ఎన్ని హెక్టార్లలో పత్తి వేశారో ఇప్పటికే మండలాలలో ఏఈల ద్వారా ఎన్నెన్ని ఎకరాలలో పత్తి, ఎన్నెన్ని ఎకరాలలో మిర్చి, ఎన్నెన్ని ఎకరాలలో ప్యాడీ ఉందో అటు ఒక డాటా కూడా వచ్చింది. డాటా వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ వీళ్ళు కేంద్రానికి నివేదికలు పంపడంలో మాత్రం వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా మనకు మించిపోయింది ఏం లేదు, వారం రోజుల సమయం ఉన్నది. ఇప్పటికీ ప్రతి మండలాలలో ఏ రైతులు ఎన్ని హెక్టార్లలో ఏ పంటలు వేశారో డాటా తీసుకుని ఆ రైతులకు కావాల్సినటువంటి సన్న యూరియా, దొడ్డు యూరియాకు సంబంధించినటువంటి డిపిఆర్లు కనుక ఇచ్చినట్లయితే మొదటి వారంలో మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా వస్తుంది. కాబట్టి ఆ వాటాకు అనుగుణంగా మళ్ళీ మండల కేంద్రాలకు, జిల్లాలకు సఫిషియెంట్ యూరియా వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లాలలో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని స్థానిక మండలాల అధికారులను కనుక కదిలించినట్లయితే రైతులకు సఫిషియెంట్ గా కావలసిన దొడ్డు యూరియా, సన్న యూరియాకు సంబంధించినటువంటి డిపిఆర్లు తయారు చేస్తే మరొక 15 రోజులలో మరొకసారి యూరియా కరువు వచ్చే అవకాశం ఉన్న దాన్ని కూడా సఫిషియెంట్ గా అందించే అవకాశం అయితే ఉంది శ్రీకాంత్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తెలంగాణలో యూరియా కొరత నడుస్తుంది. ఒకవైపు కేంద్రం సరిపడా యూరియా సరఫరా చేయట్లే అని చెప్పేసి కేంద్రం పైన ప్రభుత్వం నెట్టేస్తున్నటువంటి క్రమంలో అటు కేంద్రం మాకు సరైనటువంటి డిపిఆర్ ఇవ్వలేదు, ఇండెంట్ ఇవ్వలేదు, ఇండెంట్ ఇస్తే మేము సరఫరా చేసేవాళ్ళం అని చెప్పేసి కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ కొరత తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి కానీ, అధికారులు కానీ వీళ్ళంతా ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి రాష్ట్రంలో ఎన్ని వేల హెక్టార్లలో, ఎన్ని లక్షల హెక్టార్లలో పంట పండుతోంది, ఏ రకాల పంటలు పండుతున్నాయి, ఎప్పుడు యూరియా అవసరం ఉంటుంది, మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత అవసరం ఉంటుంది, ఎన్ని బస్తాలు ఉండాలా, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉండాలి, ఇవన్నీ కూడా ముందస్తుగా ఉండాలి. ఢిల్లీకి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి వెళ్ళాలి, కేంద్రంతో మాట్లాడాలి, కేంద్రానికి ఇండెంట్ ఇవ్వాలి, ఆ తర్వాత పలుమార్లు అధికారులను కూడా పంపించాలి. కేంద్రం నుంచి దిగుమతి చేసుకునేటువంటి యూరియాతో పాటు కంపెనీల దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎక్స్ట్రా యూనిట్స్ ఉంటాయో వాటిని కూడా దింపుకునేలాగా తీసుకొచ్చుకోవడంలో విఫలమైంది అన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో కంపెనీల దగ్గర స్టాక్ను కూడా తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందా? కేంద్రం నుంచి దిగుమతి చేసుకోవడం మనకు సరిపడా, దాంతోపాటు కంపెనీల దగ్గర స్టాక్ను కూడా దిగుమతి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవకాశాలు ఉంటాయి. గతంలో రానటువంటి యూరియా కష్టాలు మళ్ళీ ఎందుకు ఈ ప్రభుత్వంలో వస్తున్నాయంటే ఎక్కడ అంచనా తప్పింది, ఎక్కడ వీళ్ళ నిర్ణయాల లోపాలు జరుగుతున్నాయి. సో ఒక అధికారి లోపం, ఒక ప్రభుత్వ లోపం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవైపు ప్రభుత్వం యూరియా కష్టాలు లేవు, రోడ్ల మీదకి వచ్చినటువంటి వాళ్ళంతా రైతులు కాదు అని కొంతమంది మాట్లాడుతున్నా కానీ ఆ రైతులతోటే ఐ న్యూస్ ప్రత్యేకంగా మాట్లాడించడం జరిగింది. ఆ రైతుల్ని లైవ్ లోకి తీసుకొచ్చి వాళ్ళు పడుతున్నటువంటి అరిగోసను ప్రజాక్షేత్రంలో పెట్టడం జరిగింది. బట్ కొంత కదలికలు వచ్చినాయి. ఐ న్యూస్ తీసుకున్నటువంటి ఈ జెండాకి కొంత కదలికలు వస్తున్నా కానీ పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం దక్కాలి అన్నదే ఐ న్యూస్ చేస్తున్నటువంటి ఈ పోరాటం. రైతుల పక్షాన నిల్చొని ఖచ్చితంగా రైతులకు యూరియా అందాలి, యూరియా వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి స్పష్టంగా చెబుతున్నాం. సో ఇప్పటికే అధికారులు కదులుతున్నారు, జిల్లా కలెక్టర్లు కదులుతున్నారు. ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా రైతులకు యూరియా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నా కానీ పూర్తి స్థాయిలో 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 10 బస్తాలు ఇచ్చేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న. క్రాంతి ఉన్నారు మెదక్ నుంచి మా కరెస్పాండెంట్. క్రాంతి, 5 ఎకరాల రైతులు, చిన్న రైతులే 90% తెలంగాణలో ఉంటారు. వాళ్లకు 10 బస్తాలు ఇచ్చేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉందా, పోనీ వస్తుందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా క్రాంతి? శ్రీకాంత్, మనం చూసినట్లయితే నేను ఈ మాటలు మాట్లాడుతున్నందుకు సారీ, మీరు నన్ను క్షమించాలి. వరదలు, తుఫాన్లు వచ్చి మొత్తము ఇండ్లాండ్ మునిగిపోయినప్పుడు హెలికాప్టర్లు వచ్చి పులిహోర ప్యాకెట్లు వేస్తుంటారు, మీరు చూసారా? అలా ఉంది రైతుల పరిస్థితి. ఇక్కడ రైతుకి కావాల్సిన దాంట్లో, అవసరం ఉన్న దాంట్లో 25%, 30% కూడా రావట్లేదు. ఒక 2 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతుకి
వారం రోజులు లైన్ లో నిలబడితే ఒక్క యూరియా ప్యాకెట్ ఇస్తున్నారు. ఆ యూరియా ఒక బస్తా తీసుకొని అది ఏం చేయలేని పరిస్థితి. దాన్ని చూసి నవ్వాలా బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉంది రైతుకి. ఆ ఒక్క యూరియా బస్తాను తీసుకెళ్లి కనీసం ఒక్క ఎకరాకు కూడా సరిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ప్రస్తుతం మనం చిలపచేడు రైతు వేదిక దగ్గర ఉన్నాము. ఇక్కడ శ్రీలంపల్లి మెదక్ జిల్లా శ్రీలంపల్లి రైతు వేదిక దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు రైతులు ఇక్కడ బారులు తీరు ఉన్నారు, పొద్దునట్టే వచ్చి ఉన్నారు. అంతేకాకుండా అసలు ఎక్కడ చూసినా ఈ రైతులు వీధి కొట్లాటలా కనిపిస్తుంది. మనకి చూసినట్లయితే మన దుబ్బాకలోని రైతు వేదిక దగ్గరికి అర్ధరాత్రి 2ంటికి వచ్చి లైన్ లో నిలబడ్డారు రైతులు. తెల్లవారుజాము వరకు అగ్ని లైన్ లో నిలబడ్డారు. ఇప్పుడు ఒక లారీ వచ్చి దాదాపు 1000 మంది వరకు రైతులు ఉంటే కేవలం 560 బస్తాల వరకు ఒక లారీ లోడ్ మాత్రమే వచ్చింది. అందులో రాత్రి నుంచి నిలబడ్డ రైతులు అందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా ఇవ్వలేని పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. అదే మిరుదొడ్డి పక్కనే ఉన్న మిరుదొడ్డి సహకార సంఘం దగ్గర ఒక లోడ్ యూరియా బస్తాలు వస్తే రైతులు తోపులాటలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ యూరియా బస్తా కోసం టోకెన్ల కోసం ఒకరికొకరు తోపులాటలు చేసుకొని గాయపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళని అన్నదాతలు యూరియా కోసం వచ్చిన జనాలు గుమ్మిగూడినప్పుడు పోలీసులు వాళ్ళు నెట్టివేయడంతో కొంతమంది గాయాలైన పరిస్థితులు కూడా మన జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్న పరిస్థితి ఏంటండి. అలా మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నారు, మీ పరిస్థితి మీకు ఎంత ముందు ఎన్ని బస్తాలు వచ్చినాయి? గట్టిగా ఒక బస్సు ఇస్తారు 3-5 ఎకరాలు ఏం లేదు. ఒక బస్సు కూడా ఇస్తారు, ఇంకా ఒక బస్సు కూడా ఇస్తారు. ఏం చేయాలి ఇది పరిస్థితి అన్నట్టు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు మీరు? 5 రోజులు 6 రోజులు అవుతుంది. 6 రోజులు ఒక బస్సు లేదు. ఓకే, ఎన్నింటికి వచ్చినావు ఇక్కడ? ఇప్పుడు నువ్వు మరి వారం రోజుల నుంచి నువ్వు ఇక్కడ తిరుగుతుంటే నీ పొలం దగ్గర పరిస్థితి ఏంటి? 7 గంటలకు వచ్చినాము. 7 గంటలకు వచ్చినాము. ఇంకా పొలాలు లేవు, బిలాలు లేవు, ఏం చేసి క్రాంతి ఒక ప్రశ్న అడగండి. కొంతమంది అధికారులు కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు, రోడ్ల మీదకి వచ్చి నిలుసునే వాళ్ళు, నిరసన తెలిపే వాళ్ళు రైతులు కాదను, వాళ్ళు ఏదో పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు పార్టీకి చెందిన వాళ్ళ రైతులు ఒకసారి మాట్లాడించిన వాళ్ళతో ఇట్లా అంటున్నారని చెప్పి. సరే, ఓకే. మనకి ఇప్పుడు ప్రభుత్వం మీరేమో యూరియా బస్తాలకు వచ్చింది. అయితే ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఉండాలని కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళు రైతులు కాదు, రాష్ట్రంలో జిల్లాలో యూరియా బస్తాలు ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి, రైతులకు కావాల్సింది అని మీ కలెక్టర్లు వీళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళు రాజకీయాలు చేయడానికి వస్తున్నారు, వాళ్ళు అసలు రైతులు కాదు అంటారు. దీనికి నువ్వేమంటావు? రైతులం కామా అన్నప్పుడు ఒక 2 సంవత్సరాలు బంద్ చేసుకుంటాం మేము. పండించుడు ఈ పరీక్ష ఏంటి, మీరు ఏం తింటారు? మేము రైతులం, మేము పండినా ఎండినా బాగా చెప్తాం. మేము అప్పులు తెచ్చుకుంటా, మరి ఒడ్డీకి తెచ్చుకుంటా, మరి స్వయంగా మేము మండలం పండించడం జరుగుతున్నది. ఇవాళ ఒక ఎకరాకు వచ్చి ఒక సంచి ఇస్తే ఇగో సార్ 2 ఎకరాల పొలము 2 సంచులు రాస్తే పరిష్కారము దాంట్లో ఎంత చల్లాలి? ఒక అర్ధ ఎకరాకు 2 సంచులు చల్లాలి యూరియా. అది మాకు తెలుసు. మొన్న వర్షాలు పడతలేవని బోర్డు బాగా ఇప్పుడేమో ఒక్క యూరియా సంచి ఏం చల్లాలి? మేము ఏం మండియాలి? మేము పని చేసుకుంటాం, రైతులు మేము పని చేసుకుంటాం. మీరు వండియగలుగుతారా? ఇప్పుడు ప్రభుత్వం గానీ ఏమంటుందంటే యూరియా బస్తాలకు వచ్చే వాళ్ళు రైతులు కాదు అంటారు. నువ్వు రైతువా రాజకీయ నాయకుడు? నువ్వు రైతు కాకపోతే ఎందుకంటారు? పిక్చర్ లేక పొద్దుగల 6 గంటల నుంచి ఒక్క నిమిషం బా టెంపుల్ పోయి దర్శనం చేసుకొని వచ్చి 5 గంటలు వేసేస్తారు. నేను 5 గంటలు లేచి మరి ఆడ సీరియల్ పెడితే ఈ టైమే సార్, లంచ్ లేదు, ఏమి లేదు, మందు లేదు, నీళ్ళు లేదు. మీకు గతంలో ఈ పరిస్థితి యూరియా బస్తాలు గతంలో ఈ పరిస్థితి మా ఊళ్ళో తుమ్మపేట విలేజ్ అంటే యూరియా అంటే కరువు లేకుండా మాకు ఎనీ టైం ఒక్కటి కాకపోతే 10 తీసుకపోతుంది. అడ్వాన్స్ ఇట్లా ఖరాబ్ అవుతుంది. అట్లాంటి పరిస్థితిలా ఇప్పుడు ఎత్తుకున్నామంటే ఇంత దొరకలేదు సార్. ఇప్పుడు నేను ఇమ్మీడియట్ గా నడవండి తుమ్మపేట గ్రామం విలేజ్ లా నేను చూపెట్టగలుగుతా. నేను మీ పరిస్థితి ఏం చెప్పండి? మీకు ఎంత భూమి ఉంది, మీరు వ్యవసాయం చేస్తారు? ఏం వ్యవసాయం చేస్తాం సార్. మాకు 10 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ గురించి మేము యూరియా గురించి వచ్చి వెయిటింగ్ చేస్తే మబ్బులో 4 గంటలకు వచ్చింది. ఇక్కడ సీరియల్ గురించి సీరియల్ పెట్టి వస్తా ఉంటే ఇప్పటి వరకు వచ్చిన ముందు ఉన్న వాళ్ళకి త్యాగ రాజేసారు, సెకండ్ ఉన్న వాళ్ళకి టోకన్ రాసిస్తున్నారు. ఇచ్చేది ఒకటే బ్యాగ్ సార్, రైతులు బ్యాగ్ అని ఇస్తున్నారు. దాని గురించి ఇప్పుడు నైట్ 4 గంటల నుంచి ఇప్పటి దగ్గర వెయిటింగ్. ఇప్పుడు మా పొలాల పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ పరిస్థితి ఉంది.
అవుట్ చూసుకోవడానికి ఇక్కడ చేసుకోవడానికి టైం సరిపోతలేదు, అక్కడ వెళ్ళడానికి మాకు టైం సరిపోద్దా? అంత నుంచి వెయిట్ చేయడం కదా సార్. ఈ ప్రభుత్వంలో ఉన్నంత అన్యాయం ఏ ప్రభుత్వం లేదు. లింకింగ్ కూడా దొరకదు. ఇదంతా బేకర్ ప్రభుత్వం, లింకింగ్ రాదు. ప్రభుత్వంలో మనుషులు అంటే ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు బాగలేదు. తెలంగాణలో అసలు బాగలేదు. ఏమంటే కాంగ్రెస్ వచ్చిందో ఎంత ఇబ్బంది. ఇప్పుడు పశువులను చూసుకోలేకపోతున్నాం, దీన్ని తీసుకొని ఒక బ్యాగ్ కూడా లేదు. నైట్ 4 గంటలు వెయిటింగ్ చేస్తే ఇప్పుడు సీరియల్ నెంబర్ మాత్రమే, ఇది మళ్ళీ వచ్చి మళ్ళీ రేపు మళ్ళీ రాసుకోవాలి. నువ్వు రాజకీయాల పార్టీలలో తిరుగుతావు, చేసే వ్యవసాయానికి వ్యవసాయం లేకుండా మాకు ఎలా అలాంటి రాజకీయం మాకేమో సార్. చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ మన ముందర ఇప్పుడు 2 రైతులు మాట్లాడారు. మాకు రాజకీయాలతో సంబంధం ఏముంది, ఈ యూరియా బస్తాల కోసం వస్తే మాకు ఇక్కడ అటు పంటలు ఖరాబ్ అయిపోతున్నాయి, మా పశువులు ఇంటికాడ మాకు పశువులు ఉంటాయి, వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పశువులు కూడా పెంచుకుంటారు, పశువులు కూడా సాగుతారు, ఆ పశువులు కూడా ఇబ్బంది పడుతున్నాం, పశువులు కూడా కాసుకోలేకపోతే ఇంటికాడ కట్టేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. మనం చూడొచ్చు. మన ఇక్కడ మొత్తం మనం చూసినట్లయితే ఇక్కడ పోలీస్ పహారాలు, మళ్ళీ యూరియా కనిపిస్తుంది. మీరు ఏ ఊరు నుంచి వచ్చి మీకు ఎంత కానీ మా ఊర్లోకి అంతా ఈ సిరిపేట మండలంలో అంతా ప్రభుత్వము బేకార్ ప్రభుత్వం ఉంది సారు. మీకు ఎంత భూమి ఉంది, యూరియా వచ్చిందా ఇప్పుడు? రాలేదు సార్, రాలేదు. కానీ ముందుగా 10 ఏళ్ళు మంచిగా పంట పండించుకున్నాం, మంచిగా యూరియా ఏది లేకుండా అడుగు మంది లేకుండా అన్ని సోంపేట గ్రామంలో అన్నట్టు మా సోంపేట గ్రామంలో సుయాలు పెట్టుకొని ఈడికి 6 గంటలకు వచ్చినాం సార్. క్రాంతి, రైతుల కష్టాలు కనిపిస్తున్నాయి, అధికారులు ఏమంటున్నారు, కలెక్టర్లు ఏమంటున్నారు? యూరియా చాలా ఘోరం. ఇక్కడ పర్టికులర్ మన మెదక్ జిల్లా కలెక్టర్ చూసినట్లయితే మన జిల్లా అవసరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింది. మనకి దాదాపు 1800 మెట్రిక్ టన్నులు ఇంకా నిల్వ ఉంది అదనంగానే ఆయన కలెక్టర్ చెప్తున్నాడు. అంతేకాకుండా మరొక 15,000 అన్ని టన్నులు మిగులు ఉంటే రైతులు ఎందుకు ఎదురు చూస్తున్నారు? పొద్దున 4 గంటల నుంచి లైన్లలో ఎందుకుంటున్నారు? పోలీస్ పహారా మధ్య యూరియా పంచాల్సిన అవసరం ఏంది? అదే కనిపిస్తుంది మా శ్రీకాంత్. ఇక్కడ అధికారులు అలా చెప్తున్నారు. ఇదే మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి మెదక్ జిల్లాకు వచ్చి మరొక ప్రకటన చేశాడు. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాకు ఎరువులు ఇవ్వట్లేదు, రాష్ట్రానికి అవసరం ఉన్న దాంట్లో సగం కూడా ఇవ్వలేదని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఇది చెప్తున్నారు. ఇటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తనేం చెప్తారంటే గతంలో కూడా మేమే కేంద్రంలో ఉన్నాం, ఇక్కడ ఉన్న ప్రభుత్వము మా ప్రభుత్వం కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు ఇచ్చిన ఎరువులు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేము, ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వం విఫలము, రాష్ట్ర ప్రభుత్వం కావాలని కృత్రిమ కొరతని ఇట్లా చెప్తున్నారు. రాజకీయ నాయకులు ఇటు ఇది బీఆర్ఎస్ మన బీజేపీ వచ్చేసి ఇది రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు ఆడుతున్న డ్రామాని వాళ్ళు నెట్టేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి దీన్ని ఇది కేంద్రం ఇవ్వట్లేదని ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ ఇక్కడ కాలయాపన చేస్తున్నారు తప్పించి రైతులకైతే అందించలేదు. అధికారులు చెప్పినట్టు ఉంటే ఈ పరిస్థితి మన జిల్లా క్షేత్ర స్థాయిలో ఇప్పుడు మనం చూసాం. వీళ్ళు ఎవరిని చూసినా కూడా మనకి రైతుల కష్టకాలం వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ ఆకారం కానీ వాళ్ళని చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. వాళ్ళ చేతిలో వాళ్ళ పాస్ పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ తంబు వేసి ఆ తంబు ఆధార్ తంబు బయోమెట్రిక్ వేసిన తర్వాత వాళ్ళకి యూరియా బస్ వస్తుంది. ఇంతకంటే స్పష్టం ఏం కావాలి మనకి? శ్రీకాంత్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సో తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు మనం రైతులతో మాట్లాడించడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రతి ప్రాంతంలో కూడా నిజామాబాద్ తో సహా అన్ని ప్రాంతాలు తెలంగాణ మొత్తం కూడా యూరియా కొరత నడుస్తుంది. దరిదాపు ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అంటే అసలు బఫర్ స్టాక్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద విమర్శలు చేయడం, కేంద్రం రాష్ట్రం మీద విమర్శలు చేయడం మానేసి రైతులు రోడ్ల మీదకి వచ్చి లైన్లలో ఎదురు చూడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి తీసుకురావాలి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. అన్నదాతలు తిరగబడితే ఆ ప్రభుత్వాలు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయో మనందరికీ తెలుసు. చూద్దాం ప్రభుత్వం ఎట్లాంటి రియాక్షన్ ఇవ్వబోతోందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.